బొగ్గు రాజకీయాలు వేడెక్కాయి. బొగ్గు బ్లాకులను వేలం వేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పార్టీల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. బొగ్గు గనుల వేలంపాట నిప్పురవ్వలు రాజేస్తోంది. సింగరేణిని ప్రైవేటీకరించడానికి కుట్రలు చేస్తోందంటూ కేంద్రంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ భగ్గుమంటున్నాయి. అసలు సింగరేణి ప్రస్తుత దుస్థితికి కారణమేంటి? కేసీఆర్ పాలనలోనే క్విడ్ ప్రోకోతో సింగరేణి సంక్షోభంలోకి వెళ్లిపోయిందా? కేసీఆర్ బినామీలకు మైన్స్ కేటాయింపుల ఆరోపణల్లో వాస్తవాలేంటి? తెలంగాణలో బొగ్గు గనుల వేలంపై సెంటి మంటలు అంటుకుంటున్నాయి. కోల్ మైన్స్ వేలంపాటలు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. తెలంగాణ పాలిట కొంగు బంగారంగా, వేలాది మందికి ఉపాధితో కల్పవల్లిగా, తెలంగాణకే సిరుల తల్లిగా మారింది సింగరేణి. కానీ గతమెంతో ఘనమనేలా నిలిచిన సింగరేణి మనుగడ నేడు ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితులు తలెత్తాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సింగరేణి ప్రైవేటీకరణకు బాటలు వేసేలా కుట్రలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కోల్ మైన్స్ ఆక్షన్ రాజకీయంగా దుమారం రేపుతోంది. కోల్ బ్లాక్స్ ఆక్షన్ తో మోదీ సర్కార్ సింగరేణిని ప్రైవేటు పరం చేస్తోందని అధికార కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ ఆరోపిస్తున్నాయి. బీజేపీ పార్టీ నేతలు మాత్రం మినరల్ అండ్ మైన్స్ డెవలప్మెంట్ రెగ్యులైజేషన్ యాక్ట్ MMDR యాక్ట్ 2016 ప్రకారం దేశవ్యాప్తంగా కోల్ మైన్స్ వేలంపాటలు నిర్వహిస్తున్నామని, పారదర్శకంగా బొగ్గు గనుల కేటాయింపులు చేస్తున్నామని, గతంలో యూపీఏ హయాంలో కోల్ గేట్ స్కామ్ వల్ల సుప్రీంకోర్టు తీర్పుతో కోల్ మైన్స్ కేటాయింపులు ఆక్షన్లో పెడుతున్నామని వాదిస్తున్నారు. తెలంగాణకే చెందిన కిషన్ రెడ్డి కోల్ మినిస్టర్ గా ఉండటంతో మైన్స్ ఆక్షన్ పై పార్టీల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో కోల్ కారిడార్ లో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. అయితే కేసీఆర్ పాలనలోనే క్విడ్ ప్రోకోతో సింగరేణి సంక్షోభంలోకి వెళ్లిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కేసీఆర్ బినామీలకు మైన్స్ కేటాయింపులు జరిగాయని కాంగ్రెస్, బీజేపీ ఆరోపిస్తున్నాయి. తెలంగాణలో చెరో 8 ఎంపీలను గెలిపిస్తే కాంగ్రెస్, బీజేపీ సింగరేణిని దివాళా తీసేలా కుట్రలు చేస్తున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. సింగరేణి పరిరక్షణ కేసీఆర్ తోనే సాధ్యమని సెంటిమెంట్ రాజేసే ప్రయత్నంలో కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే నిజానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. 2 సార్లు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సింగరేణికి జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపొందింది. ఆ తర్వాత తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని కేసీఆర్ పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. సింగరేణి కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవిత రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత జరిగిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం 3వ స్థానానికి పరిమితమైంది. దీంతో బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకంగా తమ కార్మిక సంఘాన్ని తిరిగి యాక్టివేట్ చేయాలని గులాబీ పార్టీ పావులు కదుపుతోంది. ఇదే అంశాన్ని తమ పార్టీకి అనుకూలంగా మలుచుకుని సింగరేణిపై తమ పట్టు సంపాదించాలని భావిస్తోంది గులాబీ పార్టీ. దీంతో కేటీఆర్ కు కౌంటర్ గా కేసీఆర్ హయాంలోనే సింగరేణి సంక్షోభంలోకి నెట్టారని, వేల కోట్ల డిపాజిట్లతో ఉన్న సింగరేణిని జీతాల కోసం అప్పులు చేసే దుస్థితిలోకి నెట్టారని కాంగ్రెస్, బీజేపీ నేతలు రివర్స్ అటాక్ చేస్తున్నారు. తెలంగాణ పాలిట గ్రోత్ ఇంజన్ గా నిలిచి జాతికి వెలుగులు అందిస్తున్న సిరుల తల్లి సింగరేణి మనుగడకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. నాడు ఉద్యమకాలంలో కోల్ మైన్స్ ప్రైవేటు వారికి ఇవ్వొద్దని ఆందోళనలు చేసి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తమ సన్నిహితులకు తాటిచెర్ల AMR కు కోయిగూడెం అరబిందో, సత్తుపల్లి ప్రతిమకు కట్టబెట్టారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధారాలతో సహా గుట్టురట్టు చేశారు. ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని కేసీఆర్, కేటీఆర్ మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. కేసీఆర్ పాలనలోనే సింగరేణి అప్పుల పాలైందని, ఉద్యోగుల సంఖ్య 20,000 తగ్గిందని, పరీక్షా పత్రాలు లీక్ చేసి ఉద్యోగాలు అమ్ముకున్నారని, మెడికల్ బోర్డులో అన్ఫిట్ల పేరుతో గులాబీ నేతలు చీడల అవినీతి పనులు చేశారని భట్టి విక్రమార్క లెక్కలతో, ఆధారాలతో సహా కడిగి పారేశారు. తెలంగాణ పాలిట కల్పతరువుగా గ్రోత్ ఇంజన్ గా ఉన్న సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మారిన వేళ తెలంగాణ బిడ్డ కిషన్ రెడ్డి కోల్ మినిస్టర్ గా ఉండటంతో ఆయనపైనే పార్టీలు, కార్మిక సంఘాలు ఆశలు పెట్టుకున్నాయి.
కోల్ మినిస్టర్ గా కిషన్ రెడ్డి విచక్షణాధికారాలు వాడి రిజర్వేషన్ కింద సింగరేణి పరిధిలో మైన్స్ ఎలాంటి ఆక్షన్ లేకుండా సింగరేణికే కేటాయింపులు చేయాలని కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. నిజాం కాలం నుంచి సింగరేణికి ప్రత్యేక చట్టాలున్నాయని వాటిని పరిగణలోకి తీసుకుని కోల్ మైన్స్ ఆక్షన్ లేకుండా సింగరేణికే కేటాయించాలని కార్మిక సంఘాలు, పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గతంలో కేసీఆర్ హయాంలో సింగరేణి ఆక్షన్ లో పాల్గొనకుండా కేసీఆర్ ఆదేశాలతోనే కోయగూడెం సత్తుపల్లి మైన్స్ దక్కలేదని, ఆ గనులు కేసీఆర్ తన సన్నిహితులకు కట్టబెట్టేలా కుట్ర చేసి ఇప్పుడు నీతులు వల్లిస్తున్నారని, సింగరేణి ఆక్షన్ లో పాల్గొంటే 135 ఏళ్ల సింగరేణి ట్రాక్ రికార్డు ముందు ఏ సంస్థ నిలబడలేదని, రేవంత్ సర్కార్ కోల్ మైన్స్ ఆక్షన్ లో పాల్గొనాలని కోల్ మినిస్టర్ కిషన్ రెడ్డి ఘంటాపథంగా చెబుతున్నారు. గతంలో కేసీఆర్ ఆదేశాలతోనే సింగరేణి ఆక్షన్ లో పాల్గొనకుండా సింగిల్ టెండర్ తో కేసీఆర్ తన బినామీలకు కోయగూడెం సత్తుపల్లి కోల్ మైన్స్ దక్కేలా కుట్ర చేశారంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఈ వేల కోట్ల అవినీతిపై రేవంత్ సర్కార్ సీబీఐ విచారణ కోరాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు. నూట 35 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి తొలినాళ్లలో 1,00,000 మందికి పైగా కార్మికులతో ఉపాధికి కల్పవల్లిగా సిరుల తల్లిగా నిలిచింది. సమైక్య పాలనలో సీమాంధ్రోళ్లు సింగరేణిని బొందల గట్టగా మార్చారంటూ ఉద్యమ సమయంలో రెచ్చగొట్టే ప్రకటనలు చేసిన కేసీఆర్ పాలనలోనే 2014లో 63,000 మంది ఉన్న కార్మికులు, ఉద్యోగులు 43,000కు తగ్గారు. కేసీఆర్ కొలువు తీరక ముందు 3,500 కోట్ల డిపాజిట్లు ఉన్న సింగరేణి జీతభత్యాల కోసం అప్పులు చేసే దుస్థితికి దిగజారిపోయింది. ఈ నేపథ్యంలో దేశంలోనే ఎంతో ఘన చరిత్ర గల సింగరేణి మళ్లీ వెలుగులు విరజిమ్మాలంటే కోల్ మినిస్టర్ గా ఉన్న కిషన్ రెడ్డి చొరవ తీసుకుని ప్రధాని మోదీని ఒప్పించి సింగరేణి కోల్ ఫీల్డ్స్ పరిధిలో గల మైన్స్ ఆక్షన్ లేకుండా సింగరేణికే కేటాయించాలని కార్మిక సంఘాలు, పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.